సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి గ్రౌండ్ లో రన్ ఫర్ జీసస్ శాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యుద్ధాలను ఆపే శాంతి దూతగా పనిచేశానని అన్నారు. అన్ని కులాలను మతాలను గౌరవించడం నేర్చుకోవాలని, రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేష్ దూషించటాన్ని నేను ఖండించానని అన్నారు. ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా చిత్రీకరించడం ఘోరం, తనని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు. 197 దేశాల ప్రధానులు నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారని, 25,000 మంది క్రిస్టియన్లు, 15,000 మంది ముస్లింలు, 12,000 మంది హిందువులకు వేల కోట్ల రూపాయల పింఛన్లు అందించామన్నారు. 18 పార్టీల సహకారం తనకుందే. 38 మంది బీజేపీ ఎంపీలు తనను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలలోని డిక్టేటర్లు కూడా నా అనుచరులే అని అన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. సదాశివపేట సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టడం జరిగింది. మీరు ఈ పటాన్చెరులో ఉన్న బీద ప్రజలు ఎవరున్నా బీద పిల్లలు జూన్ 1వ తారీఖున వస్తే వాళ్ళు మేము అడ్మిషన్స్ ఫ్రీగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అన్నీ అందిస్తాం. ఈరోజు నేను పటాన్చెరు రావడానికి ఏకైక కారణం ఏమిటంటే, ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్స్ వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను ఆలోచించాను. ప్రపంచంలో శాంతి కొరవైంది, దేశంలో శాంతి కొరవైంది, రాష్ట్రంలో శాంతి కొరవైంది. దానికి ఉదాహరణే మణిపూర్. లక్షల మంది కనిపించకపోవడం, వేల సంఘాలను కూల్చేయడం. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఏప్రిల్ మార్చి 24న దారుణంగా గంటల పాటు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్స్, అలాగే డాక్టర్స్, అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అండి. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము, ఇది హత్యనండి. ఆయన ఎవరితో 45 నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు, ఇలాగ రుజువులతో నేను చూడలేదు, ఇది హత్య యాక్సిడెంటా. కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య. ఎవరు చేయించారో కూడా ఇద్దరు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే హత్య కోణంగా ఇది యాక్సిడెంట్ గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారండి. మాకు ఫోన్ కాళ్ళు వచ్చాయి, ఒత్తిడి వచ్చిందని. దానిని నోరు ముయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి 5,000 ఇస్తాం అంటే అర్థమేంటి? పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి. 8,000 మంది పాస్టర్లకు 5,000 ఇస్తే 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ప్రవీణ హత్య తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? మహమ్మదీయులకు ములనాస్ ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు 7 సర్వనాశనం చేయబట్టే ప్రజాశాంతి పార్టీ పెట్టాము. ప్రజల కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, అభివృద్ధి కొరకు, కంపెనీలు తేవడం కొరకు, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, రైతుల కొరకు, ఉద్యోగుల కొరకు, చివరికి జడ్జిల మీద కూడా ఒత్తిడి వస్తుందని కొంతమంది జడ్జిలు నాకు చెప్పారు. ఇలాగ జడ్జిమెంట్ ఇవ్వండి అని 2 జడ్జిలు నాకు చెప్పారు. రిటైర్డ్ జడ్జిలు కాదు, సిట్టింగ్ జడ్జిలు. ఎంత మీడియా ఓనర్స్కి ఒత్తిడి వస్తుంది, అరే కేపాల్ మాట్లాడిన మాటలు మీరు వేయకండి అని. కొంతమంది బానిసలు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఈ సత్యాన్ని నేను ఎందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టానో తెలుసు గనక చూపిస్తున్నారు. కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, మరలా మణిపూర్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరు 7569441275కి
పటాన్ చెరువనో, కరీంనగర్ అనో, ఖమ్మమనో, తణుకనో మీ నియోజకవర్గం పేరు ముందు పెట్టి, నా పేరు మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. ఈరోజు 1000 మంది ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, బిల్ గేట్స్ పేరే వినలేదు అప్పుడు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ ఓనర్ లేరు, ఫౌండర్ ల్యారీ పేజ్ పేరే వినలేదు. నేను తెచ్చాను.